సోషల్ మీడియా మన జీవితాల్లో ఒక పెద్ద భాగం. మనం కనెక్ట్ అవ్వడానికి, షేర్ చేయడానికి మరియు నేర్చుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాము. చాలా మంది ఆన్లైన్లో ప్రజాదరణ పొందాలని కలలు కంటారు. వారు చాలా మంది ఫాలోవర్లను మరియు లైక్లను కోరుకుంటారు. ఇది వారిని స్కామర్లకు లక్ష్యంగా చేస్తుంది. స్కామ్లు ఆన్లైన్ మోసగాళ్ల లాంటివారు. వారు మీ డబ్బును లేదా సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. త్వరగా ప్రజాదరణ పొందాలనుకునే వారిని వారు ఆసరాగా తీసుకుంటారు. ఈ స్కామ్లకు బలపడటం సులభం. తక్ష కీర్తికి హామీ చాలా శోధనీయంగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఫాలోవర్ల కోసం ఆశతో మీరు స్కామ్లకు గురి కాకండి. సోషల్ మీడియా స్కామ్లు తరచుగా నిజం కావడానికి చాలా బాగుంటాయి. రాత్రికి వేలాది మంది అనుచరులను వారు మీకు హామీ ఇస్తారు. మీ పోస్టులు వైరల్ కావడాన్ని వారు హామీ ఇవ్వవచ్చు. ఈ స్కామర్లు తరచుగా వారి సేవలకు బదులుగా డబ్బును అడుగుతారు. అనుచరులు లీక్లు లేదా విద్యాగ్యాల కోసం చెల్లించమని వారు మిమ్మల్ని అడగవచ్చు. కొంతమంది స్కామర్లు మీ లాగిన్ సమాచారాన్ని అడగవచ్చు. మీ చెత్తాను పెంచడానికి వారికి ఇది అవసరమని వారు అంటున్నారు. ఎవరికి మీ పాస్వర్డ్ ఇవ్వకండి. ఈ హామీలు దాదాపు ఎల్లప్పుడూ నకిలీవి. వారు మీకు ఇచ్చే అనుచరులు తరచుగా బాట్లు లేదా నకిలీ ఖాతాలు. వారు మీ కంటెంట్తో పాల్గొనరు. వారు నిజమైన ప్రేక్షకులను నిర్మించడంలో మీకు సహాయం చేయరు. సోషల్ మీడియా స్కామ్కు బలపడటం మీకు ఖరీదైనది కావచ్చు. నకిలీ సేవల కోసం చెల్లించడం ద్వారా మీరు డబ్బును కోల్పోవచ్చు. మీరు మీ లాగిన్ సమాచారాన్ని భాగస్వామ్యం చేస్తే మీ ఖాతా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారంలు అనుచరులను కొనుగోలు చేసే వినియోగదారులను శిక్షిస్తాయి. మీ ఖాతా సస్పెండ్ చేయబడవచ్చు లేదా నిషేధించబడవచ్చు. ఈ స్కామ్లు మీ పరిస్థితిని కూడా దెబ్బతీస్తాయి. మీరు అనుచరులను కొనుగోలు చేశారని వారికి తెలిస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మకపోవచ్చు. 4వ విభాగం ప్రమాద సంకేతాలను గుర్తించడం. సోషల్ మీడియా స్కామ్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. హెచ్చరిక సంకేతాలను ఎలా గుర్తించాలో తెలుసుకోండి. నిజం కావడానికి చాలా బాగున్న ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇది నమ్మకం కానిదిగా అనిపిస్తే అది బహుశా ఉంది. తక్షణ ఫలితాలను హామీ ఇచ్చే ఖాతాల పట్ల అనుమానం ఉండండి. నిజమైన వృద్ధికి సమయం మరియు కృషి పడుతుంది. మీ పాస్వర్డ్ను అడిగే ఎవరిని నమ్మొద్దు. చట్టబద్ధమైన సేవలు ఈ సమాచారాన్ని ఎప్పటికీ అడగవు. ఆఫర్ నమ్మదగిన మూలం నుండి వచ్చిందో లేదో తనిఖీ చేయండి. మీరు వారికి మీ డబ్బు లేదా సమాచారాన్ని ఇచ్చే ముందు మీ పరిశోధన చేయండి. 6వ విభాగం మీ డిజిటల్ స్వీయతను రక్షించుకోవడం. మీ ఆన్లైన్ భద్రత ముఖ్యం. మీరు ఎవరిని విశ్వసిస్తారో మరియు మీరు ఏ సమాచారాన్ని భాగస్వామ్యం చేస్తారో జాగ్రత్తగా ఉండండి. తెలియని పంపిన వారి నుండి వచ్చే లింక్లపై క్లిక్ చేయవద్దు. భద్రతా ముప్పుల నుండి రక్షించడానికి మీ సాఫ్ట్వేర్ మరియు యాప్లను నవీకరించండి. ఏదైనా అనుమానాస్పద కార్యాచరణను సోషల్ మీడియా ప్లాట్ఫారంకు నివేదించండి. నష్టాలను తెలుసుకోవడం మరియు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా స్కామ్లకు బలైపోకుండా మీరు సోషల్ మీడియా ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. గుర్తుంచుకోండి, నిజమైన సక్సెస్ నకిలీ మనుషులు కొనుగోలు చేయడం కాదు. నిజాన్ని నమ్మండి. జాగ్రత్త ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.